దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదాం. గట్టిగా చెబుదాం అన్న తర్వాత కూడా గట్టిగా రావట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని మందిర వాతావరణంలో మనం ఉన్నాం. మంచి సేవకుని సంరక్షణలో మనం ఉన్నాం. చాలా చోట్ల పరిస్థితులు బాగలేవు, అయినప్పటికీ మనకు మంచి వాతావరణాన్ని ఇచ్చినటువంటి ఆ దేవునికి గట్టిగా వందనాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనం దాకా చదువుదాం. అనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలు. 12వ వచనం 2వ అధ్యాయం. హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరు. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకపోవచ్చున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పున వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం. ఇప్పటి వరకు చాలా వందల ప్రసంగాలు విన్నాం. వాటితోటి ఇక్కడ కూర్చుంటే మళ్ళీ కొత్తగా ఏం వినలేం. మన హృదయాలను ఖాళీ చేసుకుందాం. మా మనసులు ఒక పెన్సిల్ని రబ్బర్తో తుడిచేసినట్లుగా తుడిచేసుకొని ప్రభువుని మాట్లాడమని అడుగుదాం. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడు అని అడుగుదాం. నా హృదయాన్ని దున్ను ప్రభువా అని అడుగుదాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మొదటి వాక్కును మీరు ఈ దినం మాకు ఇచ్చారు ప్రభువా. పండుగ ఎలా చేయాలి, ఏ విధంగా ఆచరించాలి, పారంపర్యాచారములను పక్కన పెట్టి ఆత్మతో ఆరాధించటం అనే లోతైన మెట్టులోనికి మీరు మాట్లాడారు. మీకు స్తోత్రం నాయన. ఈ సమయాన్ని కూడా మీకే అప్పచెప్తున్నాను. మీరే మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే మేము చచ్చిన వారితో సమానం ప్రభువా. మీరు మాట్లాడకపోతే మేము ఎండిపోయిన ఎముకలతో సమానం ప్రభువా. మీరు మాట్లాడితే మాలో జీవం వస్తుంది నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం, చాలా కాలం తర్వాత రావడం, మీ మధ్య ఇలాగా ప్రభువుని ఆరాధించేటువంటి ఈ సమయము, మీతో కలిసి ఆరాధించే సమయం ఇచ్చినందుకు దేవుణ్ణి నేను ఘనపరుస్తూ ఉన్నాను. పరిస్థితులు చాలా మారిపోయినాయి. నిన్న మొన్న నేను ఏదో వాట్సాప్లో నాకు ఒక వీడియో పంపించారు. శ్రీకాకుళంలో కూడా హాస్పిటల్ స్టాఫ్ అంతా క్రిస్మస్ చేసుకుంటా ఉంటే ఇది మన రాష్ట్రంలో జరిగిందా అని అనిపించింది నాకు కూడా. శ్రీకాకుళంలో క్రిస్మస్ చేసుకుంటా ఉంటుంటే వ్యతిరేకులు వచ్చి
ఆ క్రిస్మస్ని స్టేజ్ మీదకే వచ్చి అడ్డగించేసి దాన్ని ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితిలో వారు క్రిస్మస్ చేసుకుంటున్నా దాన్ని అడ్డగించేశారు. మన రాష్ట్రమేనా ఇది అని అనిపించింది నాకు. చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత ఆరంభం అయిపోతున్నటువంటి దినాలు ఈ దినాలు. ఇదివరకు లేదు ఈ పరిస్థితులు. ఆ కారణం ఏంటనేది మనకు తెలుసు. మనం ఎన్నుకుంటున్న నాయకత్వం, మనం ఎన్నుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ క్షణానికి మనము ఏదో ఒక దానితోటి లాగివేయబడి మన నెత్తి మీదకి తెచ్చుకుంటున్నటువంటి వారే మన ప్రభు విషయంలో వ్యతిరేకత ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అనిపించింది నాకు. కానీ మంచి వాతావరణం, మనకి ఇక్కడేం భయం లేదు. ఈడ ధైర్యం కలిగిన సేవకుడు ఉన్నాడు మీకు. ఎవరిని వస్తే ముందు నిలబడిపోతాడు ఆయన. అందుకని మనకేం తెలియదు, దీని వాల్యూ తెలియదు. సేవకుడు నిలబడుతున్నప్పుడు వెనక ఆ గ్రద్ద కింద ఉన్నటువంటి పిల్లలకి వాల్యూ తెలియదు. ఒకసారి గ్రద్ద తన రెక్కలు తీసేస్తే పిల్లలకి అప్పుడు ఆ భయము, ఆ వణుకు, అసలు ఏంటి వాళ్ళు ఎంత భద్రతగా ఉన్నారా ఇప్పుడు దాకా అనేది అప్పుడు తెలుస్తుంది మనకి. కాబట్టి మనకు ఆ పరిస్థితులు రాకపోయినా ఆ పరిస్థితులు ఉన్నట్లుగా మనం బ్రతికి ఇంకా దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ వాతావరణం అంతా మనకు తెలుసు. ఎన్ని ప్రసంగాలు వినుంటాము. మేము కూడా ఏం చెప్పాలి అని అంటే మాకు కూడా చాలా కష్టంగానే ఉంది. ఒక వచనం ఎత్తితే బైబిల్ చదివేవాళ్ళు తీస్తానే చదివేస్తున్నారు, కంటతో వచ్చేసి ఉంటుంది ఆ వాక్యం. దయాప్రాప్తురాల నీకు శుభం అంటే మొత్తం చెప్పేస్తున్నారు. గొర్రెల కాపుల దగ్గరికి వెళ్తే మొత్తం చెప్పేస్తున్నారు. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలనేది కూడా చాలా కష్టంగానే అనిపించింది. రాత్రి నేను వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ఆ క్రిస్మస్లోనే ఒక చిన్న కోణాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని చూస్తూ ఉన్నా. దేవుడు మాట్లాడేటువంటి దేవుడు మన దేవుడు. మిగిలిన విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా, వ్యత్యాసము నేను ప్రధానంగా ఒకటే చెప్తా. నేను నా వరకు నేనైతే ఏమిటి తేడా మీరు కూడా చెప్పండి. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ విల్ స్పీక్ టు అస్. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఇక ఏ దేవుడు, దైవము ఈ ప్రపంచంలో మాట్లాడలేరు. మాట్లాడగలరు ఎవరన్నా? మాట్లాడగలిగితే మనం ఇక్కడ ఉండం. ఎవ్వరు కూడా జీవించుచున్న దేవుడుగా అనిపించటానికి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు మనతోటి. క్రైస్తవ జీవితంలో వ్యక్తిగతంగా నాతో ప్రభువు మాట్లాడాడు అన్న అనుభవం కూడా మనకు కలిగి ఉంటుంది చాలా వరకు. మీరు దేవునిలోనికి వచ్చే దినాలు కానీ, దేవునిలోనికి వచ్చిన తర్వాత కానీ, మీకు ఒక సమస్య వచ్చినా, మీకు ఒక ఇబ్బంది వచ్చినా, ప్రభువు మీకు ఏదో విధంగా మీతో మాట్లాడినవి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. ఒకవేళ దైవ సేవకుడు ఆ రాత్రి ధ్యానం చేస్తూ మీ సేవకుడు ప్రార్థనలో వాక్యాన్ని సిద్ధపరిచి ఉదయాన్నే లేచి ఆ విశ్రాంతి దినం మాట్లాడుతూ ఉంటే, ఇది కదా నేను ఇంతవరకు దుఃఖంతో ఉన్నాను, నా సమస్యని దేవుని సేవకుడు సూటిగా మాట్లాడాడు అని మీరు అనుకున్న దినాలు చాలా ఉండుంటాయి. ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఉదయాన్నే లేచి వాక్యం ధ్యానం చేస్తున్నా, బైబిల్ చదివేవాళ్ళు చేయతండి. రోజు అయ్యగారు చూస్తూ ఉండాలి వీటిని. బైబిల్ చదివేవాళ్ళు చేయత్తాలి రోజు. ఉదయాన్నే దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళిపోవాలా. మామూలుగా పురుషులు లేవగానే టీ పెట్టి అంటారు కదా మిమ్మల్ని. మీరు కూడా ఎందుకు వచ్చిన బాధ, లేకపోతే మా ఆయనని నేను బాగా చూసుకోవాలి, ఆయనకి ఏది ఇష్టం అది చేయాలనో ఏదో చేస్తాం. ఉదయాన్నే మనము మన దేవుని వాక్యం ఏం మాట్లాడతాడు ఈ దినం అని వాక్యం దగ్గరికి వెళ్తే మీకు ఆ అనుభవం కూడా ఉండాలా. ఆ రోజు దేవుడు మీతో మాట్లాడిన మాటలను బట్టి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే సందర్భాలు కూడా ఉండుంటాయి.
ఒకటి, దేవుని దాసుని ద్వారా మనతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మీరు వాక్యం దగ్గరికి వెళితే, వాక్యం ఎవరు? కానీ వెళ్ళం. రిప్లై బాగుంది. ఉదయాన్నే లేచి దేవుని దగ్గరికి, ఇప్పుడు ఒకవేళ అప్లై లేదు, ఒకవేళ మీ ఇంట్లో కొత్తగా ఒక కోడలో అల్లుడు వచ్చారనుకోండి, లేచిన వెంటనే మీ తలంపు ఏముంటుంది? వారు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎట్ట చూసుకోవాలి, ఏం చేయాలా? లేదు, ఒక సేవకుడు మీ ఇంట్లో విడిదికి వచ్చాడు అనుకోండి, ఉదయాన్నే లేచి అతని అంటే యు గివ్ ఇంపార్టెన్స్, వారికి ప్రాధాన్యత ఇస్తావు. మరి దేవుని దగ్గరికి, వాక్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం నిర్లక్ష్యంగానే ఉంటాం. అయినా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనుషులు బలహీనులే అనుకొని మీరు పనులు అయిపోయినాక వాక్యం దగ్గరికి వెళ్ళినా మీతో మాట్లాడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవుని గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగు. ఒక్కొక్కసారి మీరు అలిసిపోయి నిరాశ నిస్పృహల్లో ఉంటే దేవుడు ఒక దర్శనం ఇచ్చి మీతో మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఒకవేళ కూర్చోబెట్టి అడిగితే, మీకు ఏదో సందర్భంలో నాకు దేవుడు ఇలాగ ఒక దర్శనం ఇచ్చాడండి అని చెప్పిన అనుభవాలు సంఘాల్లో చాలా ఉంటాయి. మైకు పెట్టి టీవీల ముందు ఒకవేళ ఒక సేవకుడు నేను గొప్పవాడిని అంటానికి మైకు పెట్టి చెబితే అదే గొప్ప అనుకుంటున్నామేమో. ఈ సంఘాలు, ఈ స్థాయి సంఘాలు, ఇంతకన్నా చిన్న చిన్న సంఘాల్లో గొప్ప గొప్ప దర్శనాలు చూసినటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. కాదు, వాళ్ళు బయటికి చెప్పరు, ప్రచారం అవసరం లేదనుకుంటారు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతాడు. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ హూ విల్ కమ్యూనికేట్, హూ విల్ స్పీక్ టు అస్. ఇంక ఎక్కడ ఎవరు మాట్లాడలేరు. నేను ఒకసారి మా హాస్టల్లో నా స్నేహితుడు నా రూమ్లోనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అతని గురించి ప్రార్థన చేస్తూ ఉంటే అతను ఉదయాన్నే లేచి కొద్దిగా నేను బైబిలు లేకపోతే నా మంచం పక్కన ఒక దుప్పట వేసుకొని ప్రార్థన చేసుకుని ఇవన్నీ సెటప్ చూస్తున్నాడు. ఇక అతని మనసులో నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. సరే, ఇదంతా చెప్తే నేను దీని ముందుకి నేను వెళ్ళలేను కాబట్టి ఒక ఫైనల్గా చాలా నెలలు, రోజులు, వారాలు ఇద్దరి మధ్య కాస్త డిస్కషన్ నడుస్తూ ఉంది. సార్ మీరు మత ఛాందస్వాదులు సార్ అని నన్ను అన్నాడు. అంటే నేను వేరే పండగలకి విష్ చేయను, వేరే వాటికి పెద్దగా విష్ చేయను, ఫార్మాలిటీ కన్నా విష్ చేయాలి, కానీ విష్ చేయకుండా ఉండటం వల్ల గమనించాడు నన్ను. నేను మీకు చెప్తున్నాను కదా సార్, మీరు నాకు ఎందుకు చెప్పరు అని అంటున్నాడు. అలా అయినాక నేను అతనికి ఫైనల్గా నేను ఆ కథని ముగించి చివరిలో చెప్తా. నీవు ఒక పేపర్ తీసుకొని నీవు అందరూ ఈ భూమి మీద ఉన్న దేవుళ్ళ పేర్లు రాయి, చివరి పేరు యేసు ప్రభు పేరు పెట్టు. ప్రతిరోజు నువ్వు ఒక్కొక్కళ్ళ పేరు మీద ప్రార్థన చేసుకుంటావు, ధ్యానం చేసుకుంటావు, పూజలు చేసుకుంటావు. ఏ దేవుడైతే నీతో మాట్లాడతాడో ఆయనే నిజమైన దేవుడు. ఒకవేళ 10వ నంబర్లో దేవుడు మాట్లాడితే చివరిలో ఉన్న దేవుడు కానట్టే మనకి. ఒకవేళ చివరి దాకా ఎవరు మాట్లాడలేదనుకోండి, చివరిలో ఉన్న దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడకపోయినా నీకు దేవుడు కాదు, గుర్తుపెట్టుకో అన్నా నేను. ఈ 10 ఏళ్ల కిందట మంచి పౌరుషంగా ఉన్నాం, ధైర్యం. ఇప్పుడు చెప్పే ధైర్యం లేకపోవచ్చు, కానీ అప్పుడు చెప్పేసాం అట్లా. దేవుడు మాట్లాడతాడన్న 10వ వాడు ఒక డూప్లికేట్గా మాట్లాడదలుచుకున్న అసలోడు ఉంటే మాట్లాడు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీ సేవకుడు ఉన్నాడు, మాట్లాడాలని మీ కోరికున్న మిమ్మల్ని మాట్లాడినీడు ఆయన. ఎందుకు? ఈజ్ ద పవర్ఫుల్ వన్. మీకు అర్థమైందా? ఆయనే నేనే ఇక్కడ అనని, ఏయ్ కూర్చో. అలాగే డూప్లికేట్ దేవుళ్ళు ఎవరైనా ఉన్నా సరే, ద రియల్ గాడ్, ఒరిజినల్ దేవుడు తోలు తీస్తా. ఎవరు మాట్లాడుతున్నావు, నువ్వు అతను ప్రార్థన చేస్తా, నువ్వు కూర్చో, నువ్వు నిజమైన దేవుడు కాదు కదా, కూర్చో, నువ్వు దెయ్యాను అని చెప్తాడు. ఆయన నిజంగానే, నా స్నేహితుడు నిజంగానే ప్రార్థన చేసుకుంటున్నాడు. హీ సర్చింగ్ ఫర్ ద రియల్ గాడ్. నిజంగా దేవుడు నాకు తెలియాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది అతనిలో ఉన్న గొప్ప విషయం. మేము దాని వెనక చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక హైందవ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మాకు కూడా సవాలుగా ఉంది విశ్వాసంలో. చివరికి అతను ఆ తలుపేయండమ్మా, చెమటలు వస్తున్నట్టున్నాయి. అది బయటికి వెళ్తున్నాం వేసి. చివరికి
అతను దాన్ని అన్నిటినీ చేసుకుంటూ చివరి గారికి వచ్చేసాడు. సుమారుగా ఒక 40-50 దేవుళ్ళు రాసుకున్నాడు. మేము ముట్టుకోవట్ల, అతన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయాన్నే లేచి వచ్చేసాడు. దేవుడు అతనికి ఏదో ఒక కళనో దర్శనం ఇచ్చేశాడు. నాకు జ్ఞాపకం లేదు, కానీ ఉదయాన్నే నా మనసు దగ్గరికి వచ్చేసాడు. సార్, నా మనసంతా ఎవరి గురించి అడుగుతున్నా నాకు జవాబు రావట్లేదు సార్. యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి నాకు ఆయన మాట్లాడినట్లుగా నాకు అనిపించింది. ఆయన నిజమైన దేవుడుగా నేను, దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనికి బైబిల్ తెలియదు, అతనికి ప్రార్థన తెలియదు, అతనికి ఇట్లాంటి కూటాలు తెలియదు. ద పెక్యులర్ వే, ఒక విభిన్నమైన కోణంలో దేవుడు కలగజేసుకోవాలి అతనితోటి. ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తే కూర్చునే వ్యక్తి కాదు అతను. దేవుడు ఒక కళలో అతనికి మాట్లాడి అతనిని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నాకన్నా పెద్ద ఉద్యోగంలో అతను ఉండి, నాకన్నా ముందు ఉద్యోగం కొట్టి మా హాస్టల్లో ఢిల్లీలో నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రిపరేషన్లో వన్ ఆఫ్ ది ఆఫీసర్. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. సివిల్ సర్వీసెస్లో అతను దాని ఉద్యోగాన్ని తీసుకొని ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఢిల్లీలో. అంతేకాదు, నాకులాగే అతను కూడా దేవుని పరిచర్య చేస్తూ 4-5 సంఘాలు పిలిచినప్పుడల్లా వెళ్ళి వాక్యం చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మన దేవుడు మాట్లాడే దేవుడు. నీకు దుఃఖం ఉంది, ఇంట్లో సమస్య ఉంది, బిడ్డల వలన వేదన ఉంది, కుమార్తె వివాహం, కుమారుని ఉద్యోగం, అనారోగ్య పరిస్థితులు, అప్పులు, బాధలు, నీతో దేవుడు మాట్లాడతాడు. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నీ దగ్గరకు వస్తాడు. భర్త మాట్లాడకపోవచ్చు, కోపం గొడవలైతే, భార్య మాట్లాడకపోవచ్చు, కానీ మన దేవుడు మాట్లాడే దేవుడు. ఈ అనుభవం మనకు ఉండాలి, ఖచ్చితంగా ఈ అనుభవం ఉండాలి. మా అమ్మగారు నాకు నేర్పించింది, రే దేవుని చిత్తం తెలుసుకో, ప్రార్థన చేయి, దేవుడేం మాట్లాడుతున్నాడు చెప్పు. ఆ ఒక్క మొక్కే నన్ను నా జీవితాన్ని నడిపించింది. ఏదైనా ప్రధానమైన సమస్య వచ్చినప్పుడు మోకరించడం నేర్పించారు. ప్రభువు మాట్లాడాలా. చిన్న వయసులో తెలియదు కాబట్టి వాక్యం అంత విలువగా దేవుడు కలిస్తాడు, దర్శనమిస్తాడని ప్రార్థన చేసి పండుకునేవాడు నేను కావాలని. మా అమ్మ అనేది ఈడేది పండుకుంటున్నాడు మాటికి అనేది. ప్రతి దేవుని సంగమా, మనతో దేవుడు మాట్లాడేది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు చూడండి. దేవునికి స్తోత్రంగా. ఈ క్రిస్మస్లో కూడా నేను చాలా రకాలుగా దేవుడు మాట్లాడతాడని చెప్పాను. ఈ క్రిస్మస్లో కూడా దేవుడు ఒక రీతిగా మాట్లాడింది మీ ముందుకు తీసుకొని వస్తామని. మనం చదివిన మాట, యోసేపు గుండె చెదిరిపోయింది. తన కంటున్న కలలు, తన ఊహలో ఉన్నటువంటి కలలన్నీ ఒక్కసారిగా పటాపంచలు అయిపోయినాయి. వార్త ఊరంతా పాకిపోయింది, నీ భార్య గర్భవతి అయిందని. ఒకవేళ ఇతని వలన గర్భం అయ్యిందంటే సంతోషపడేవాడు. తనకు తెలుసు నాకు సంబంధం లేదని. మీకు అర్థమవుతుందో లేదు, తనకు తెలుసు. కానీ నా భార్య గర్భం అని చెప్తున్నాడు. ఆ గుండె చెదిరిపోయి అదిరిపోయి ఇక విడిపోవాలి అన్న తీర్మానం చేసుకున్నప్పుడు మన ప్రభువు అతని జీవితంలో ఒక కళని ఇచ్చాడంట. చదువుదాం చూడండి. 1వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం. 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమైనాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా అంశం ఏంటంటే ద డ్రీమ్స్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్లో ఉన్న స్వప్నాలు లేకపోతే కళలు. ఈరోజు నేను మీకు నా అంశంగా నేను చెప్పదలుచుకుంది ద డ్రీమ్స్ ఇన్ క్రిస్మస్. క్రిస్మస్లో ఉన్నటువంటి స్వప్నాలు. ప్రభు ఎంత అద్భుతంగా వారితో మాట్లాడాడంటే, మొత్తం బైబిల్ మొత్తంలో చూస్తే 21 కళలు ఉన్నాయి. 21 కళలు. దర్శనాలు వేరు, కళలు వేరు.
దర్శనము ఆ అనుభవం వేరు. కళ రావాలంటే మీరు నిద్రపోయే సమయాల్లో దేవుడిచ్చే ఆ కళలు. కాకపోతే మనం రెండింటిని కలిపి మాట్లాడేసుకుంటాం, ఏం తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. మనమేమన్నా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఏం కాదు కాబట్టి. కళలుగా 21 కళలు ఉన్నాయి బైబిల్లో. పాత నిబంధనలో 15 కళలు ఉన్నాయి. మీరు ఎవరన్నా సరే ఒక ఉదాహరణకి మొదటి కళ బైబిల్ ఎక్కడుందో చెప్పగలరా? చెప్పండి. ఇంకా మొదటి కళ చివరి కళ బైబిల్ మొత్తంలో. మొట్టమొదటిది గెరారు దేశంలో అబ్రహాము తన భార్యను తీసుకెళ్ళినప్పుడు అన్య రాజుకి దేవుడు ఒక కళనిస్తాడు. జాగ్రత్త, అతను నా దాసుడు, నువ్వు ముట్టుకున్నావంటే తోలు తీసేస్తానేమనుకుంటున్నావు. నా సేవకుడు అతను, నేను ఏర్పాటు చేసుకునేటువంటి సేవకుడు, నేను పిలుచుకున్న వ్యక్తి, నేను ఏరి కోరి 100,000 మంది ప్రజల్లో నుంచి ఆ దాసుడు నేను పిలుచుకున్నా. పొరపాటు చేసి ఉండొచ్చాము, తప్పు జరిగితే ఏదో మరణ భయంతో ఏదన్నా చెప్పి ఉండొచ్చాము. బట్ బీ కేర్ఫుల్, హీఈస్ మై సర్వెంట్, నా దాసుడు అనే కలలో దేవుడు మాట్లాడినప్పుడు భయపడిపోయాడు లేచి. కల వస్తే మీకు ఎప్పుడన్నా వచ్చిందో లేదో ఈ అనుభవాలు, ఇక నుంచి వస్తాయి మీ కళ్ళలో. దేవుని వాక్కు మీ చెవుల్లో ఆ విత్తనాన్ని నాటి మీ జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో ఒక నడిపింపు కోసం దేవుడు కళలు ఇస్తాడు మీకు. నిద్రలో వచ్చిన కళకి లేచి భయపడిపోతాడు ఒక రాజు. వెంటనే అబ్రహాముతో ఎలా మాట్లాడాడో మీరు ఆ సందర్భంలో ఆదికాండ 20 అధ్యాయాలు చూస్తే మీకు తెలుస్తుంది. అయ్యా, నేను తప్పు చేయలేదు కదా, నువ్వు చెప్తేనే కదా, నువ్వు చెల్లని చెప్తేనే కదా నీ భార్యను నేను తీసుకొచ్చింది. రాజుగా నాకు అధికారం ఉంది, కానీ నీ భార్య అని చెప్తే నేను తెచ్చుండేవాడిని కాదేమో. నీవు భయపడిపోయి చెల్లని చెప్పి ఎంత ఘోరం చేసావయ్యా, దేవుడు నాకు కల్లో కనపడ్డాడు అనని మొదటి కళ అది. చివరి కళ చెప్పగలరా? క్రొత్త నిబంధనలో చివరి కళ కూడా, మొదటి కళ ఒక అన్య రాజుకి దేవుడు ఇచ్చాడు. తన సేవకుడి కోసం అన్య రాజుతో దేవుడు మాట్లాడాడు. చివరి కళ కూడా ఒక అన్య స్త్రీకి దేవుడు ఇస్తాడు. సిలువేసే క్రమంలో పిలాతు తీర్పిస్తుంటే ఒక స్లిప్ పంపించింది భార్య. అయ్యా, నాకు కళ వచ్చింది, ఎందుకు ముట్టుకుంటావు ఆ వ్యక్తిని? అతనేదో దేవుని కుమారుడు, దేవుడు అంటున్నారు, అతను చేసిన కార్యాలు వింటున్నావు, డోంట్ టచ్ హిమ్, నువ్వు అతను ముట్టుకోవడానికి వీల్లేదు. ప్రభు చాలా సూపర్ న్యాచురల్గా, ఆ పదానికి తెలుగు ఏమంటారో అద్భుత రీతిగా ఆయన కలుగజేసుకున్నటువంటి విధానాలు మనం చూస్తాం. నేను వరుసగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 6 కళలు, పాత నిబంధనలో 15 కళలు, మొత్తం 21. నేను లెక్క పెడితే, మీరు లెక్క పెడితే 1, 2 పెరిగితే మళ్ళీ వచ్చి నా మీద కంప్లైంట్ ఇవ్వకండి పాస్టర్ గారికి. సుమారుగా చెప్తా ఉన్నా. మీతో వాక్యం మాట్లాడుతుంటుంది. ద బెస్ట్, ప్రధానమైన, అసలు కరెక్ట్ వే ఆఫ్ దేవుడు మాట్లాడేది వాక్యం. అయితే అన్యులతో మాట్లాడాలా, ఏం చేయాలా? దేవుడు, వాళ్ళు బైబిల్ చదవరు కదా, రకరకాలుగా దేవుడు ఈ విధంగా మాట్లాడుతుంటాడు. యోసేపు విషయంలో కూడా ఆయన చెదిరిపోయాడు, ఆయన గుండె పగిలిపోయింది. నేను ఎంతో ఇష్టపడి దేవుని చిత్తమనో లేకపోతే దేవుని దగ్గర మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తనో, నేను మరియమ్మని ఎన్నుకొని ప్రదానం చేయబడి ఎంగేజ్మెంట్ అయిపోతే నేను వింటున్న మాట ఏంటి, నా భార్య గురించి నేను వింటున్న మాట ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక స్వప్నాన్ని, కళనిచ్చాడంట యోసేపుకి. అతను గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాడు, నిరుత్సాహంగా ఉన్నాడు. ఒక వివాహము పాడైపోతుంది, లేకపోతే 2 భార్యాభర్తలు విడిపోతున్నారంటే ఆ భార్య దగ్గర కూర్చున్నా, భర్త దగ్గర కూర్చున్నా వారి హృదయ వేదన మనం చెప్పలేం. లేకపోతే బిడ్డల వివాహాల విషయంలో ఏదన్నా వచ్చినట్టే వచ్చి సంబంధం పోతుంది అనుకోండి, లేకపోతే వివాహం జరిగినాక భర్త సరిగా ఏంటో తేడాగా ఉంది, నా బిడ్డ ఏమైపోతుంది, నా కూతురని, ఇలాంటి అనేక సందర్భాలు మన జీవితాల్లో వస్తూ ఉండొచ్చాము.
ఇదే కాదు, మీరు వ్యాపారంలో ఏమీ ముందుకు వెళ్ళటం లేదే, రూపాయి లాభం రావడం లేదు, నా ఉద్యోగంలో నా పరిస్థితి బాగలేదు, నా బిడ్డలు రక్షణ లేకుండా మత్తు పదార్థాలకు బానిసవుతున్నారా, ఆరోగ్య విషయంలో ఏదైనా గందరగోళ పరిస్థితులు ఉన్నా ఈ క్రిస్మస్లో మనకు ఒక సందేశం ఉంది. ఏంటో తెలుసా? దేవుడు ఆయన కళనిచ్చి మనతో మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటిది ఈ కళలను విభజిస్తే, ఈ కళ యోసేపుకి ఇచ్చిన కళ ఏంటంటే ద డ్రీమ్ ఆఫ్ అష్యూరెన్స్, భరోసా ఇచ్చే కళ ఇది. యోసేపు, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు యోసేపు, ఆమెం తప్పు చేయలేదు, ఆమె బిడ్డ దేవుడే దిగి ఆ బిడ్డ ఆ గర్భంలోకి రాబోతా ఉన్నాడు, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడింది, నీవు స్వయాన ఆ లోక రక్షకుడికి తండ్రి పాత్రలోకి వెళ్ళబోతా ఉన్నావు. ఆయన చెప్పబడిన మాటలు చూద్దాం, చూడండి. అక్కడ ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడేవాళ్ళు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ప్రజల మొత్తాన్ని రక్షించేటువంటి రాజు ఆ గర్భంలో రాబోతున్నాడు. నువ్వు పొరపాటును కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ద డ్రీమ్ ఆఫ్ అష్యూరెన్స్, ఒక కళ క్రిస్మస్లో ఏంటంటే ఆయనకి భరోసానిచ్చి భద్రతనిచ్చి, చెదిరిపోతూ దుఃఖంతో కన్నీటితో ఇక నేను విడిపోదాం, విడాకుల దాకా వెళ్ళిపోదాం, ఇక నేను విడగొట్టుకొని నేను చాటుని ఎక్కడికో వెళ్ళిపోతాను, ఇది నాకు అవమానం అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి కళని, స్వప్నాన్ని యోసేపుకి ఇచ్చాడంట. మనం ఈ పాఠం నేర్చుకుందాం. మీ పరిస్థితులు, నా పరిస్థితులు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఒకవేళ క్రిస్మస్ సీజన్లో ఉండడం వల్ల, డిసెంబర్లోకి రావడం వల్ల అందరూ నవ్వుకుంటున్నారు, హ్యాపీ క్రిస్మస్ చెప్తుంటే మనం కూడా చెప్తున్నాం, కానీ వ్యక్తిగతంగా కూర్చుంటే గుండె పగిలిపోయేటట్టు ఏడ్చుకునే సందర్భాలు మన కుటుంబాల్లో ఉన్నాయి, దుఃఖంతో ఉండే సందర్భాలు ఉన్నాయి. నేను ఒక సేవకుడు మాట్లాడుతుంటే నేను వెనకాల కూర్చొని వింటా ఉన్నా. మీ ముందు నేను ఇలా కనపడ్డాను, కానీ నా ఇంట్లో నాకు చాలా సమస్యలు ఉన్నాయి అన్నాడు. నేను ఉదయాన్నే 3ంటికే నిద్ర లేచేస్తున్నాను, నాకు నిద్ర పట్టడం లేదన్నాడు. గొప్ప దైవజనుడు ఆయన. అందరితో కలిసి మనం ఒక్కోసారి, నేను కూడా అనేక సందర్భాలు నా జీవితంలో చాలా ఉన్నాయి, కలిసి అందరితో నవ్వుతూ ఉండొచ్చు, షేక్ హ్యాండ్ ఇస్తూ ఉండొచ్చు, కానీ మన హృదయ అంతరంగాలలో మనకు కన్నీరు ఉంది, మనకొక వేదన ఉంది, మనకొక గుండె కోత ఉంది, మనకు అవసరత కొన్ని ఉన్నాయి, చెదిరిపోతున్నాం. క్రిస్మస్ సీజన్లో మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనల్ని దర్శించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దర్శించే దేవుడు. మీ సమస్యకి ఒక చిన్న కళ ద్వారా ఆయన పరిష్కారాన్ని చూపే దేవుడు. ఒక చిన్న కళనిచ్చి రాజ్యాలను తారుమారు చేసాడు ఆయన. ఒక్కొక్కసారి ఒక రాజ్యం, బబులోను రాజ్యం కూలిపోవాలంటే ఓ సైన్యాన్ని తీసుకురాల దేవుడు. ఆ రాజుకు ఒక కళనిచ్చి వదిలిపెట్టాడు, అంతే. గందరగోళం అయిపోయాడు రాజు. మనమేమో చాలా పెద్ద, ఈ వ్యాపారం ఇది ఎట్లా ఉంది, నా కుటుంబంలో అబ్బా చాలా అప్పులు ఉండే, ఇది ఎట్లా ఉంది. నిజమే, చాలాసార్లు నా ముందున్న సమస్యల్ని పోరాడి నేను ఎవరెవరికి తిరిగానో, నా జీవితంలో కూడా వ్యక్తిగతం ఉన్నాయి, అన్నీ వదిలేసి అలసిపోయి ఒక్కొక్కసారి నేను జరిగితే జరిగింది, లేకపోతే లేదని ఇక అన్నీ వదిలేసి నేను పండుకున్న రోజు, ఆ రాత్రి దేవుడు నాతో దర్శనంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నాకేం నేర్పించాడంటే, రే వెధవా, నేను నీకు పరిష్కారం చూపించేది, బయట వాళ్ళు కాదు. అన్నీ తిరిగి వచ్చి ఇప్పుడు వచ్చావా సరే, కానీ అయినా దర్శనాన్ని ఇచ్చి దేవుడు పరిష్కరించే దేవుడు. దేవునికి స్తోత్రం. మీ కుటుంబాలలో ఏముందో దేవుడు వాటిని దర్శించే ఈ సీజన్గా మనం చూద్దాం. దేవుడు మహిమపరచబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెదిరిపోతున్న గుండెలకు దేవుడు దర్శనమిచ్చే ఈ పండుగ, దుఃఖముతో ఉన్న
ఆ సందర్భాలలో ఆ కుటుంబాల ఆ వ్యక్తి జీవితంలో దేవుడు దర్శనమిచ్చేటువంటి పండుగ ఈ పండుగ. అంతేకాదు అద్భుతంగా ఆ దర్శనంలో ప్రమోషన్ ఇచ్చేశాడు యోసేపుకి. ఏమనంటే, నీవు స్వయాన లోకరక్షకుడికి తండ్రి అనిపించుకుంటావా నువ్వు. పరిశుద్ధాత్మ ఆ వలన గర్భము ధరించబడి ఆ బిడ్డను పెంచేటువంటి భాగ్యం నీ చేతిలో పెడుతున్నాం. నువ్వేదో తాత్కాలికంగా నా భార్య నేను అని ఒక ఆత్మీయ లోకము కోణముతో కాకుండా ఏదో చూస్తున్నావు. కొంచెం ఓపిక పట్టు యోసేపు. అద్భుతంగా నీ పేరు ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు చెప్పుకునేటువంటి పేరు నీ పేరు. నేను నిన్ను అందుకే ఎన్నుకున్నా. నువ్వు దుఃఖపడదు. కరెక్టే, నీ వివాహం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు. కరెక్టే, యాజ్ ఎ హ్యూమన్ మానవ రీతిగా నువ్వు ఆలోచిస్తుంది కరెక్టే. కానీ ఇదిగో నేను నిన్ను దర్శిస్తున్నా. నీవు భద్రం చేసుకో నీ మనసుని, కుదుటపరుచుకో నీ మనసుని. ద డ్రీమ్ ఆఫ్ అష్యూరెన్స్, భద్రతనిచ్చే కళను దేవుడిచ్చే దేవుడు మనకి. నీ దుఃఖాన్ని తీర్చే కళనిచ్చే దేవుడు మన దేవుడు. నీ వేదనను తీర్చే స్వప్నాన్ని ఇచ్చే దేవుడు నీ దేవుడు. నీ కుటుంబాన్ని కట్టేటువంటి దర్శనాలు ఇచ్చే దేవుడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి కళ క్రిస్మస్లో ఇది. రెండో కళ వచ్చింది. జ్ఞానులు ఈ హేరోదు దగ్గరికి వెళ్ళి సంబరాలు చేసుకొని మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఏమని చెప్పాడు హేరోదు? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పూజించుకొని మరలా నా దగ్గరికి రండి బాబు, మేము కూడా పూజిస్తాం ఆ రాజుని ఎవరు అని అన్నాడు. ఎటకారంతో అన్నాడు. ఏమన్నాడు? జ్ఞానులు నమ్మేశారు, వచ్చేస్తున్నారు. 12వ వచనం 2వ అధ్యాయం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చాలు. ఏమనుంది? హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని చెప్పిన విధానం, దేవుడు ఎన్నుకున్న విధానం ఏంటంటే, జ్ఞానులకి ఒక స్వప్నంలో కనపడ్డాడంట. నాకైతే వాస్తవాన్ని చెప్పాలంటే ఎలా కనపడ్డాడో నాకు తెలియదు. జ్ఞానులు చాలామంది ఉన్నారు, ఎవరికి కనపడ్డాడో నాకు తెలియదు. అందరికి కనపడ్డ వచ్చిందా స్వప్నం, కళ, లేకపోతే ఒకళ్ళకి వచ్చిందో నాకు తెలియదు. కానీ బైబిల్ రాసి వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై. ఏ డ్రీమ్ ఆఫ్ వార్నింగ్. ప్రియ దేవుని సంగమా, ఒక్కొక్కసారి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళబోతాం మన జీవితంలో. ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయం తీసుకోబోతూ ఉంటాం మన జీవితంలో. తెలుసో తెలియకో, తెలిసి ఒక్కోసారి తీసుకోవచ్చు, తెలియకుండా ఒక్కొక్కసారి వెళ్ళవచ్చు. దేవుడిచ్చే కళలో దానికి సంబంధించిన ఒక వార్నింగ్ ఇస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గంట మోగిస్తాడు, జాగ్రత్త అని. హేరోదు దగ్గరికి వెళితే ఆ బాలుడు చంపివేయబడతాడు. ఎంత కఠినంగా హేరోదు మైండ్ ఉందో మీకు తెలుసా? 2 సంవత్సరాలు సుమారుగా గడిచిన తర్వాత కూడా ఆ కోపం సన్నగిల్లకుండా, ఆ కోపం తగ్గకుండా, పసిబిడ్డలని కూడా చూడకుండా వారిని అక్కడే చంపివేయించాడు హేరోదు. భయంకరమైన వ్యక్తి. అంత గొప్ప భయంకరమైన ఈ పరిస్థితుల్లో నుండి ఆయన కాపాడడానికి వాడుకున్న సాధనం ఏంటంటే ఒక చిన్న కళ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పెద్ద విపత్తును తప్పించడానికి దేవుడు వాడుకున్న సాధనం ఏంటంటే ఒక కళ. దేవుని సంగమా, ఇలాంటి దర్శనాలు, కళలు ఒకవేళ మీకు వచ్చి ఉండొచ్చు. దేవుని సేవకుడు ఒకవేళ మాట్లాడుతూ, నేను ఈ కాలంలో వీటన్నిటిని కలిపే మాట్లాడుతున్నా. దేవుని సేవకుడు ఒకవేళ వార్నింగ్ ఇస్తూ ఉండొచ్చు, హెచ్చరిక రావచ్చు మీ దేవుని సేవకుడి నుంచి. వాక్యం చదువుతున్నప్పుడు ఒక హెచ్చరిక రావచ్చు, మీకు ఒక కళ వచ్చినప్పుడు ఒక ప్రమాదం, ఏదో హెచ్చరిక రావచ్చు. మన దేవుడు మనల్ని హెచ్చరించే దేవుడు. రాంగ్ డైరెక్షన్లోకి వెళ్లకుండా మనల్ని హెచ్చరిస్తాడు, పాపంలో పడకుండా మనల్ని హెచ్చరిస్తాడు, తప్పు చేయకుండా మనల్ని హెచ్చరిస్తాడు. ఒకవేళ నువ్వు తెలియకుండా ఎవరికన్నా ప్రమాదం చేయదలుచుకున్నావేమో, నీ పని వలన ఇతరులకు నష్టం జరుగుతుందేమో, నీవు చేసే పని వలన నిజమని చెబుతూ ఒక వ్యక్తిని డ్యామేజ్ చేస్తున్నావేమో, ఆ వ్యక్తిని చులకనగా మాట్లాడుతున్నావేమో, వీటన్నిటిని హెచ్చరించే దేవుడు. హేరోదు దగ్గరికి వెళ్లకుండా
జ్ఞానులకు హెచ్చరించడమే కాదు, యోసేపు దగ్గరికి వెంటనే యోసేపును కూడా చాలా గమ్మత్తు ఏంటంటే మరియమ్మ దగ్గరికి దేవుని దూతను పంపించాడు, జకరియా దగ్గరికి దేవుని దూతను పంపించాడు. దేవుని దూతల ద్వారా కూడా సమాచారం ఇచ్చి దేవుడు మాట్లాడతాడు. కానీ ఇక్కడ నేను చదువుతున్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నప్పుడు ఈ అంశం మీద నాకు చాలాసార్లు మనసు వెళ్ళింది. ఒక చిన్న కళతో పెద్ద పెద్ద సమస్యలు పరిష్కరించేశాడు దేవుడు. స్వప్నముతో చెదిరిపోతున్న వ్యక్తిని కట్టేశాడు దేవుడు. ఒక చిన్న కళతో పెద్ద ప్రమాదాన్ని వార్నింగ్ ఇచ్చి తప్పించేశాడు. ద డ్రీమ్ ఆఫ్ వార్నింగ్. మొదటిది డ్రీమ్ ఆఫ్ అష్యూరెన్స్, భరోసా ఇచ్చినటువంటి కళ ఇచ్చాడు దేవుడు క్రిస్మస్లో. రెండవది హెచ్చరికతో కూడిన కళనిచ్చాడు దేవుడు. పెద్ద ఉపద్రవం తప్పిపోయింది, అయినా సరే అతను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి ఆ యొక్క యోసేపు దగ్గరికి దేవుని ఇంకొక కళను ఇవ్వటం జరిగింది. అక్కడే చూడండి 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, చాలు, స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై. ఈ రెండు స్వప్నాలు ఈ కోవలోకి చెందుతాయి. వార్నింగ్ అన్నమాట. జ్ఞానులు హెచ్చరించబడ్డారు. హేరోదు యొక్క ప్రణాళిక. ప్రియ దేవుని సంగమ, ఒక్కొక్కసారి నేను కూడా చాలాసార్లు పొరపాటు చేశాను. ఒక వ్యక్తి నా కాళ్ళు పట్టేసుకున్నాడు కొన్ని సంవత్సరాల కిందట. ఒక పాస్టర్ గారు ద్వారా ఇబ్బందులో ఉన్నాడని తెస్తే కొంత ఆర్థిక సహాయాన్ని చేయాల్సి వచ్చింది. ఆ పాస్టర్ గారికి సొంత అన్నే. పాస్టర్ గారిని బట్టి నేను చేయాల్సి వచ్చింది. నేను దేవుని దగ్గర నేను విచారించుంటే బాగుండేది, కానీ విచారించకుండానే దేవుని సేవకుడు అనే ఒక చిన్న దీంతో సహాయం చేయాల్సి వచ్చింది. తర్వాత ఇక అతను డబ్బులు తిరిగి ఇవ్వడం అనేది జరగల. ఒక్కొక్కసారి ఆ గొప్ప ప్రమాదాన్ని తప్పించడానికి అది ఎప్పుడైతే వచ్చిందో, ఎలాగైతే నష్టం జరిగిందో, ఇక ప్రార్థన చేసి చిన్న చిన్నగా దేవుడు ఆ పరిష్కారాన్ని చూపించడం మొదలేశాడు. ఒకసారి నేను వరల్డ్ విజన్లో పనిచేస్తూ ఉన్నప్పుడు సైక్లోన్ షెల్టర్స్ కడుతున్నాం సునామీ తర్వాత. అప్పుడే ఇంజనీరింగ్ కొత్తగా చేసి వచ్చాను నేను. ఒక 5 లక్షలు పెట్టుబడి పెడితే ఒక ఇంజనీర్గా, నేను కాంట్రాక్టర్ ఇంజనీర్గా వెళ్ళి ఇంకొక 3 సంవత్సరాలు, ఇంకో 3 నెలల్లో ఒక 5 లక్షలు వస్తుంది అని లాభాలు ఎస్టిమేషన్ చేసుకుని ఇద్దరం ఫ్రెండ్స్, ఇద్దరు ఇంజనీర్లు ఆ టెండర్ తీసుకున్నాం. ఆ టెండర్ తీసుకొని అన్నీ నేనే సప్లై చేస్తా ఉన్నా. మా ఊరు నుంచి మచిలీపట్నం, ఆ క్యాంబెల్పేట, పెద్ద కరాగ్రహారం ఆ ప్రాంతాల్లో సైక్లోన్ షెల్టర్ కడతానికి అక్కడ స్థానికంగా నా ఫ్రెండ్ ఉంటా ఉన్నాడు. నేను బయట నుంచి సప్లై చేస్తున్నా. ఏదో అప్పుడు అడపా చిన్న చిన్న బైబిల్ స్టడీస్కి నేను వెళతా ఉండటం వల్ల నేను వెళ్లకుండా అతనే చూసుకుంటున్నాడు, సరిపోయింది. ప్రార్థన చేసుకుంటున్నాం. తెలిసి తెలియని పసి మనసులతోటి ఆ ఫ్రెష్ ఆ హృదయాలతో ప్రార్థన చేసుకుంటున్నాను. ఏదో సేవకి వెళ్తున్నాను, అట్లా తిరుగుతున్నాను. చదువు అయిపోయింది అంతే. ఉద్యోగం ఇంకా ప్రయత్నాలు చేయాలా, లేకపోతే ఎంటెక్ చేయడానికి ఆ సమయాల్లో నేనున్నా. నేను చాలాసార్లు ఫోన్లో మాట్లాడుతున్నాను నా స్నేహితుడితోటి. ఏమనంటే, ఎంతవరకు వచ్చింది, ఎప్పటికి అయిపోతుంది, మరి మనకి అసలు కాస్త లాభం అన్న ఉంటుందా లేదా అని మాట్లాడుతున్నా. పని లాభం కోసమే కదా మనం కూడా చేస్తుంది. వాడు స్పష్టంగా నాకేం చెప్పట్లా, క్రైస్తవుడే చెప్పడలా, నాకు అన్నీ నేను సప్లై చేస్తున్నా. అయినా సరే నేను మంచిగా ఆలోచించుకొని ఇతను అనుమానించకూడదు అనుకొని నేను అక్కడేదో సేవ బైబిల్ స్టడీలు చేసుకుంటా ఉన్నా. మధ్యాహ్నం నేను అలా పండుకొని ప్రార్థన చేసుకుని పండుకున్నా. ఆ మధ్యాహ్నం వేళ దేవుడు నాకు ఒక కళనిచ్చాడు. ఆ కళలో స్పష్టంగా నేను నా స్నేహితులు ఇద్దరం ఉన్నాం. నేను అతను ప్రశ్నిస్తున్నా. నా కళలో అతను నీళ్లు నవ్వులుతున్నాడు, సమాధానం సరిగ్గా చెప్పడం లేదు. ఆ కళలో నాకు ఒక భావం అర్థమైంది. దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, జాగ్రత్త, నువ్వు మోసపోబోతున్నావు జాగ్రత్త అని నాకు హెచ్చరిక అనిపించింది. నిద్ర లేచానంటే నా హృదయం, నా మనసు అంతా కూడా, నా ముఖమంతా మారిపోయింది. ఒకలాంటి గందరగోళంతో నేను లేచాను. దేవుడు హేరోదు విషయంలో జ్ఞానులు హెచ్చరించడానికి కళిచ్చాడు. దేవుడు ఆ చంపుతాడు, బాలుడు చంపబడతాడని చెప్పి యోసేపుకి దేవుడు ఒక కళిచ్చి వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరిక ఇచ్చాడు. నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు, నీకు ప్రమాదం ఉంది.
నువ్వు ఇతని దగ్గరికి వెళ్ళబాక, అతను ప్రమాదం తలపెడతాడు. నాకు కూడా ఆ రోజు మధ్యాహ్నం వేళ నాతో మాట్లాడాడు, ఇదిగో నీకు ప్రమాదం రాబోతుంది, అతను మోసం చేయబోతున్నాడు, జాగ్రత్త అన్నాడు. నేను అసలు దాని గురించి ప్రార్థనే చేయలే. ఆ రోజు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎంత గొప్ప దేవుడా మన దేవుడు అని. అక్కడెక్కడో 100-150 కిలోమీటర్ల దగ్గర జరుగుతున్న సంఘటన, నేను నా పాటికి నేను ఏదో చిన్న చిన్న పరిచర్య, అది ఒక 10 మంది బైబిల్ స్టడీనో ఏదో చేస్తూ ఉన్నాం. నేను వెంటనే నా స్నేహితుడికి ఫోన్ చేశా, రేపు నేను వస్తున్నాను, అన్ని లెక్కలు కరెక్ట్గా తీసుకురా అని. నేను రేపు ఉండలేదు, నేను వస్తున్నా, నువ్వు ఉండన్నా. అట్లా కాదు ఇట్లా కాదు, సరే ఎల్లుండి వస్తావా, సరే ఎల్లుండి వస్తాను ఉండన్నా. నేను ఎల్లుండి వచ్చి నాకు అన్ని తప్పులు బయటపడతా ఉన్నాయి. వరల్డ్ విజన్లో నాకు పరిచయస్తులు ఉన్నారు కాబట్టి వరల్డ్ విజన్ మేనేజర్ ఇతను బిల్స్కి ఏమి శాంక్షన్ చేయొద్దు, నా లెక్కలన్నీ సరి చేసింది దాకని ఏదో మనకు అనుకూలస్తులు ఇట్లా ఉండడం వల్ల మొత్తం బిల్స్ ఆపేసేసారు. ఆశ్చర్యపోయాను నేను అసలు. మొత్తం మోసం చేసినాక అతను వెళ్ళిపోతే నాకేమి నా పరిస్థితి అయిపోయేవాడిని నేను. ఇలాగ మీ జీవితాల్లో కూడా చాలా ఉండుంటాయి. కాకపోతే మనం లక్ష్య పెట్టం, సున్నితంగా దేవుడి దగ్గర మనం ఆలోచించుకోవాలి. ఇట్లాంటివి ఇప్పుడు దేవుని సంగమా, హెచ్చరికతో కూడినటువంటి దర్శనము, కళ ఇచ్చే దేవుడు మన దేవుడు. మన జీవితాల్లో నష్టపోకుండా కళ ఇచ్చే దేవుడు మన దేవుడు. మన జీవితాల్లో మనము ప్రమాదంలో పడతామేమో, ఒకవేళ ఈ సంబంధం చేసుకుంటే మన బాబు ఇబ్బంది పడిద్ది, మన బాబు ఇబ్బంది పడతాడు, ఒకవేళ ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకుంటే నేను నష్టపోతాను, అతను నన్ను మోసం చేస్తాడు. ఏదో చిన్న సూచన మీ దేవుడు మన జీవితాల్లో ఇచ్చేటువంటి దేవుడు, ఇచ్చి కూడా ఉండాలి మన జీవితాల్లో. గొప్ప దేవుడు మన దేవుడు. మొదటిదేంటి, ఆయన భరోసా ఇచ్చేటువంటి కళనిచ్చే దేవుడు. రెండోది, హెచ్చరికతో కూడిన కళనిచ్చే దేవుడు. ఇంకోటి కూడా చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం చెప్పి ముగిచ్చేస్తాను. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకపోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు నీవు పారిపోము. 19వ వచనం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. 23వ వచనం. హేరోదు అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. మూడవ కోవలోకి చెందిన కళ. 3 కేటగిరీస్గా నేను మీ దగ్గర తీసుకుని వస్తున్నా. 3 విభాగాలుగా ఈ కళలను నేను విభజిస్తా ఉన్నా. మొదటిది, చెదిరిపోయిన కురింగిపోతున్న మన జీవితాలకు భద్రతనిచ్చే, భరోసా ఇచ్చే, దర్శనాలు ఇచ్చే దేవుడు మన దేవుడు. రెండవది, మనల్ని హెచ్చరించే దేవుడు. అమ్మా జాగ్రత్త ఈ విషయంలో జాగ్రత్త అని హెచ్చరించే దేవుడు. మూడవది, మనల్ని గైడ్ చేసే దేవుడు, మనల్ని దారి చూపేటువంటి దర్శనాలు ఇచ్చే దేవుడు. ఏ డ్రీమ్ ఆఫ్ గైడెన్స్, ఏ డ్రీమ్ ఆఫ్ అష్యూరెన్స్, ఏ డ్రీమ్ ఆఫ్ వార్నింగ్, ఏ డ్రీమ్ ఆఫ్ గైడెన్స్. ఈ 3 సందర్భాల్లో మీరు చూస్తే యోసేపు తప్పించుకోవడానికి దారి చూపించిన కళ ఇది. ఆ కళలో దేవుడు మాట్లాడుతున్నాడు యోసేపుతోటి, ఇతను చంపబోతా ఉన్నాడు రాజు, నువ్వు తప్పించుకొని ఐగుప్తులోకి వెళ్ళిపో, ఐగుప్తు దేశం, ఈ దేశాన్ని విడిచి వేరే దేశానికి వెళ్ళిపో అన్నాడు. అక్కడ చాలా కాలం గడిపిన తర్వాత, ఆ రాజు చనిపోయిన తర్వాత మరలా దేవుడు ఐగుప్తులో కళ ఇచ్చాడు. అప్పటిదాకా బెత్లెహేములో కళలు వచ్చినాయి. ఐగుప్తు అంటే మీరు జాగ్రత్తగా గమనించాలి. మీరు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నా సరే ఈ కళకున్నటువంటి గొప్పతనం ఏం తెలుసా? అక్కడికి వచ్చి చెరసాలలో ఉంటే అక్కడ కూడా కళిస్తాడు దేవుడు. నువ్వు దారిలో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నావు, ఎలా మాట్లాడతాడు? మా పాస్టర్ గారు లేరు కదా, నేను బైబిల్ చదువుకోవడానికి కరెంట్ లేదు కదా అనొచ్చు.
నువ్వు అలా కునుకు వేస్తే నీకు ఒక దేవుడు దర్శనం కల ఇచ్చేటువంటి దేవుడు. అద్భుతమైనటువంటి ఒక విధానాన్ని దేవుడు అవలంబించాడు మనతో మాట్లాడడానికి. యోసేపు ఆ రాజు చనిపోయాడు, నువ్వు బయలుదేరి మరలా మన దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసే అన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత యోసేపు చూశాడు, ఆ రాజు కొడుకే ఉన్నట్టున్నాడు, మళ్ళీ అతనికి అదే వాసన ఉంటుంది, అదే బుద్ధి ఉంటుంది, మళ్ళీ చంపడానికి ప్రయత్నం చేస్తాడేమోనని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళడానికి మరొక కలను ఇస్తాడు దేవుడు. అయితే నువ్వు గల్లే ప్రదేశానికి వెళ్ళి నజరేతు అనే ఊరిలో ఉండాలి. నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చడానికి ఒక ప్రవచనం ఉంది, నువ్వు నజరేయుడు అనబడునని. ఆ ప్రవచనం నెరవేర్పు కల ద్వారానే నడిపించాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనల్ని నడిపించే కలలు ఇస్తాడు దేవుడు మనకి, మనల్ని నడిపించేటువంటి వాక్యం ఇస్తాడు దేవుడు మనల్ని. అందుకే కదా మన జీవితాల్లో మనం ఎట్లా పడితే అట్లా నడిచేసి ఎట్లా పడితే అట్లా వెళ్తే ఉపయోగం ఏముంది? మనకు దేవుడు ఉన్నాడని ఎలా చెప్పుకోగలం? చెప్పుకోవడం వల్ల ఇతరులు ఏం చెప్తారు మనకి? ఇతరులు ఎలా ఆకర్షితులు అవుతారు? నా దేవుడు నన్ను ఇలా నడిపించాడు, నా దేవుడు. వాళ్ళకి ఒకవేళ నాకు కల వచ్చిందని మీరు చెప్పలేకపోవచ్చు, మీ ప్రక్క వారికి నాకు దర్శనం ఇచ్చాడని చెప్పలేకపోవచ్చు, పాస్టర్ గారు వాక్యం చెబితే నన్ను ఇలా నడిపింపు వచ్చిందని చెప్పలేకపోవచ్చు. కొన్ని ఆత్మీయ విషయాలు వాళ్ళకి చెప్పకుండా నా ప్రభువు నన్ను నడిపించాడు కాబట్టి ఈ స్టెప్ వేశాను నేను. నా ప్రభువు నన్ను నడిపించాడు. రాబోయే నూతన సంవత్సరంలో ఎలా నడవాలి, ఆత్మీయ కోణంలో ఎలాగ మనం ముందుకు సాగాలి, అన్ని విధాలుగా మన కుటుంబ జీవితాల్లో, బిడ్డల జీవితాల్లో ఇంటర్మీడియట్ అయిపోతే ఎలాగా, ఏ స్టెప్ వేయాలా, వ్యాపారంలో ఎలా ముందుకు వెళ్ళాలా, కొత్త సంవత్సరంలో ఏ తీర్మానాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలా, నూతన సంవత్సరంలో సంవత్సరాలన్నీ గడిచినాయి కరెక్టే, రాబోయే సంవత్సరానన్నా మనం సీరియస్గా ఏ విధంగా మనం ఉపయోగకరంగా ఒక ఫ్రూట్ఫుల్గా మనం ఉండాలనే దాని మీద మనం ఆలోచిస్తే దేవుడు దాని గురించి మనతో మాట్లాడే దేవుడు. ఈ క్రిస్మస్లో మీరు గమనిస్తే భరోసానిచ్చిన దేవుడు, రెండోది హెచ్చరిక ఇచ్చిన దేవుడు, మూడోది గైడ్ చేసే మార్గాన్ని చూపించేటువంటి దేవుడు. ఈ మూడు మన జీవితాలకు చాలా అవసరం. మనకు ఆయన మార్గం చూపించకపోతే మనం ముందుకు నడవలేం. నేను నా పెళ్లి విషయంలో కూడా చాలాసార్లు నేను ప్రార్థన చేసి అలసిపోయాను. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి అన్న, కానీ మా అమ్మగారు చనిపోయినా కానీ ఒక మెట్టేశారు, ప్రార్థన చేయరా దేవుడు మాట్లాడతాడని. ఏదో మాట్లాడిందో మాహురు ఇచ్చేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం, అయిపోయేది. నా ఉద్యోగంలో కూడా దేవుడు చాలాసార్లు నాతో మాట్లాడాడు. నేను ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి నేను పనిచేస్తా ఉన్నా, నా ఎంటెక్ పూర్తయిన తర్వాత. ప్రభు ఏమో నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వమని అడుగుతా ఉన్నా. మా అమ్మగారు చనిపోయేటప్పుడు దేవుడు నీకు గవర్నమెంట్లో పెడతాడు అని చెప్పి దేవుడు నాకు చూపించాడని చెప్పి చనిపోయింది. ఆమె చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నాయి. నేనేమో ప్రైవేట్ కాలేజీలో పాఠం చెప్తా ఉన్నా. పాఠం చెప్పిన ఆ తీరులో నేను జీతం ఎక్కువ అడిగేశాను ఆ కాలేజీని. ఒంగోలులో ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తాను. నాకు తెలియదు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కన్నా ఎక్కువ అడిగానంట. నాకు తెలియదు, నేను స్లిప్ రాసి ఇచ్చా. చైర్మన్ బిత్తరపోయాడు, ఎవడా వీడు ఎక్కువ అడుగుతున్నాడు, అసలు ఎవరినని ఫీడ్బ్యాక్ తీయండి పిల్లల దగ్గర అని చెప్పి ఫీడ్బ్యాక్ తీశాడు. ఆ హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆ సివిల్ ఇంజనీరింగ్లో హెచ్ఓడి, వాళ్ళెవ్వరూ చెప్పని సబ్జెక్టులు నాకు ఇచ్చారంట. నేను ఈ సివిల్స్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న చదువుకునేటువంటి అలవాట్లో అవి కూడా చదివేసేసి ఏదో చెప్పేసే వాళ్ళకి. పిల్లలు మంచి రిపోర్ట్ ఇవ్వడం వలన సరే ఒక పని చేయండి, మరీ హెచ్ఓడి కన్నా ఎక్కువ ఇవ్వలేం కదా, హెచ్ఓడి జీతం కూడా పెంచండి. పెంచి 1,000 రూపాయలు 1,500 ఇతనికి తగ్గించండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అయిపోయింది అది. మీ వలన ఇతరులు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆశీర్వాద కర్తలం, మనం ఆశీర్వాదానికి కారకులం మనం మన జీవితంలో. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక లోపల బాధ, ఎక్కడో దుఃఖం ఏంటంటే, ఇంకా అయిపోయింది నా జీవితం కదా, వాళ్ళు నన్ను అడిగిన శాలరీ ఇస్తున్నారు, కానీ నేను గవర్నమెంట్లో నేను ఉండాలనుకున్నాను, గవర్నమెంట్ జాబ్లో నేను ఉండాలనుకున్నాను, నా పని ఇక అయిపోయింది కదా అని చాలా దుఃఖం. 4 గోడల మధ్యలోకి నేను వెళ్ళిపోబోతున్నాను. బాండ్ రాయమన్నారు, ఎందుకంటే నేను అడిగింది ఇస్తున్నారు, ఇక నేను బయటకు రావడానికి వీల్లేదు కాలేజీలోంచి. అలాగే ఆలోచిస్తూ ప్రక్క అమ్మ చనిపోయింది,
ఓ ప్రక్క నాన్న విషయంలో మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు. నేను అనుకున్న ఉద్యోగం కూడా నాకు రావడం లేదని ఆ కళ్ళల్లోంచి నీళ్లు అలా బయటకు వస్తామని చాపేసుకుని అట్లాగే పడుకున్నా. ఆ రాత్రి దేవుడు నాకు ఒక కళనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాత్రి కలలో 2 హస్తాలు, నేను చాలా సీక్రెట్లు చెప్తున్నా మీకు, ఎందుకంటే ఈ అంశం కొంచెం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇక మీరు పొద్దున్నే వచ్చి నాకు ఒక కళ వచ్చిందని అయ్యగారికి చెప్పి గందరగోళం చేయబాకండి. ఎవరో ఒకళ్ళు చూసుకుని, ఈ అబ్బాయి అయ్యా నాకు చూపించా, మీరు మా అమ్మగారు ఒక మాట చెప్పేది, రే నీకేం వస్తున్నాయో పుస్తకంలో రాసుకో. ఇప్పటికి కూడా నా బ్యాగులో పుస్తకం ఉంది. 12-15 సంవత్సరాల కిందట నాకు వచ్చినవి రాసుకున్నాయి ఉన్నాయి. ఇప్పుడు కూడా నా బ్యాగులో రాసుకొని నిద్ర లేచిన వెంటనే దాని భావం ఇది కాబోలని భావాన్ని కూడా రాసుకున్నా. జరుగుతున్నాయా లేదా, దేవుడే మాట్లాడుతున్నాడా, దెయ్యం మాట్లాడుతుందా, లేకపోతే నా సొంత ఇచ్ఛలతో నేను కళ్ళగంటున్నానా అని తెలుసుకొని పరీక్ష నాకు నేను చేసుకొని, అందుకనే బయటికి నేను ఎప్పుడు చెప్పను. అందుకని ఆత్మీయమైన రోజులు మీరు పిచ్చి వేషాలు వేసి మళ్ళీ వచ్చి అయ్యగారిని డిస్టర్బ్ చేసి నన్ను చేయబాకండి. దిస్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, నీ వ్యక్తిగతమైన విషయాలు. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నా హృదయాన్ని చూశాడు. నా ఒక మగపిల్లవాడిగా నేను ఏడవటం అంటే చాలా ఆడపిల్లలు పుట్టుకుమని ఏడ్చేస్తారు, మగవాళ్ళం మేము ఏడవలేము. ఏడ్చామంటే ఇక అది మీరు 10 రోజులు ఏడుపుతో సమానం. మేము ఒక పూట ఏడ్చామంటే కుండ పైన ఉంటుంది, మాకు తోడుకొని బోరేసి ఏడవాలి మేము బయటికి. దేవుడు చూసినట్టున్నాడు. నేను చాలా చాలా అసలు నేను అట్లా ఆకాశం వైపు చూస్తా, నేను మోసపోయానా, ఈయన దేవుడు కాదా, ప్రసంగాల్లో అద్భుతాలు చేస్తాడని చెప్తున్నాను నేను పల్లగుద్ది ఇరగదీసేస్తున్నాను అని నేను అన్నీ చాలా ప్రశ్నలు నాలో నేను అలా పండుకుంటే, ఆ రాత్రి వచ్చిన కళ 2 హస్తాలు ఒక తెల్ల కాగితాన్ని పెట్టుకుని నా ముందు నిలబెట్టింది. గ్రూప్ 1 హైదరాబాద్ అని రాసిన. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెంటనే గట్టిగా దేవునికి మహిమపరుద్దాం. నేను వెంటనే నిద్ర లేచి ఎప్పుడో 3-4 నెలల కిందట రాసిన పరీక్షను తీసా బయటికి. ఎన్ని మార్కులు వస్తున్నాయి టిక్కు పెట్టుకుంటే 150కి 125కో 115 వచ్చేస్తున్నాయి. ఏ కీ చూసినా కానీ మార్కులు తగ్గటల్లా. కాలేజీ వాళ్ళు రమ్మంటున్నారు, 4 రోజులు ఆగండి అంటున్నా. కాలేజీ వాళ్ళు రమ్మంటున్నారు, 2 రోజులు ఆగండి అంటున్నా. చూడండి, ఒక కళతో నేను ఎంత వాస్తవ జీవితంలో నా బ్రతుకులో కావలసిన జీతం ఇస్తున్నా సరే, దేవుడిచ్చిన ఒక చిన్న కళతో నేను ఎంత విశ్వాసపు అడుగులు వేయాల్సి వచ్చిందో. నేను ఆ రోజుల్లో 5వ రోజు నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చేసింది మా ఊరికి, రే నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వు, నువ్వు వచ్చేసేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెంటనే కాలేజీ వాళ్ళ ఫోన్, నీ ఉద్యోగం వద్దు, నీ జీతం వద్దు ఫోన్ అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. నేను అక్కడికి వెళ్తే నా స్నేహితులు అన్నారు, మేము 2 సంవత్సరాల నుంచి చదువుతాం. నేను ఆ టైం అంతా నేను అలిగి కాలేజీలో పనిచేస్తున్నా. అరే మేము 2 సంవత్సరం నుంచి చదువుతున్నావు, నువ్వు 15 రోజుల పరీక్ష ఉంది మెయిన్స్, నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వేం చేస్తావు అని అన్నారు. ఏం చేస్తాను, నా కళను బట్టి నేను పరీక్ష రాస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదో పైపోయింది, చదివేసాం, అయిపోయింది. 200 మంది 200 పోస్టులు అవి. 2 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే సుమారుగా 200 ఇంటూ 1:2 400 మంది మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి. ఆ 400 మందిలోకి వచ్చేసాను నేను. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోయాను నేను. ఇంటర్వ్యూలో 400 మందిలో 200 మందిని ఎన్నుకోవాలా, ఆర్డీఓలు, డిఎస్పీలు, ఈ కేటగిరీ అందరినీ. ఆ 400లోంచి 200 మందిలోకి వచ్చేసా, సెలెక్ట్ అయిపోయాను. పేపర్లో వచ్చేసారు పొద్దున్నే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక చిన్న కళ, నేను ఆ కళను నమ్మకపోతే నేను కాలేజీకి వెళ్ళిపోయేవాడిని. ఏ డ్రీమ్ ఆఫ్ వార్నింగ్, హెచ్చరికతో కూడిన కళలు, భరోసా ఇచ్చే కళ, మన దుఃఖాన్ని నివారించే కళ, మనల్ని నడిపించేటువంటి కళలు దేవుడు ఇస్తాడు. ఈ సీజన్, ఈ క్రిస్మస్ సీజన్లో మీ మనసులో ఏమేమి ఉన్నాయో, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడని మీరు ప్రార్థన చేయండి. ఈ రాత్రి నాతో నా సమస్య ఇది ప్రభువా, నా బిడ్డల విషయం ఇది నాయన, నా భర్త విషయం ఇది నాయన, నా సంఘం విషయం ఇది ప్రభువా, నా వ్యాపారం విషయం ఇది ప్రభువా. నీవు మాట్లాడే దేవుడు కదా, నువ్వు మాట్లాడు ప్రభువా. ప్రార్థన చేద్దాం, తల్ల వంచుకుందాం. 5 నిమిషాలు ఎక్కువ అయిపోయింది, ప్రార్థన చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడు నాయన, నాకు ఈ సమస్య ఉన్నది,
క్రిస్మస్లో చెదిరిపోయిన యోసేపుతో నీవు మాట్లాడావు ప్రభువా. ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించడానికి జ్ఞానులతో నీవు మాట్లాడావు. యోసేపుని ఐగుప్తుకు నడిపించినటువంటి కళ ఇచ్చిన దేవుడవు. మాకు కూడా ఇట్టి అనుభవాలు మాకు దయచేయండి. నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు, స్తోత్రాలు ప్రభువా. నీ దాసుని ద్వారా మాట్లాడుతున్నావు, స్తోత్రాలు నాయన. అలాగే ఈ అనుభవం కూడా మాకు దయచేయమని అడుగుదాం. ఇట్టి అనుభవం కూడా మాకు దయచేయమని అడుగుదాం. ఇట్టి అనుభవం కూడా మనకు దయచేయమని అడుగుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. సంఘాన్ని ఆత్మీయ లోతుల్లోనికి మరలా నడిపించండి ప్రభువా. వీరి జీవితాల్లో అన్ని అనుభవాలు కలిగిన క్రైస్తవ జీవితం వీరికి దయచేయండి. మీరు దర్శనాలు దయచేయండి, మీరు కళలు దయచేయండి. నీ దాసుని ద్వారా వాక్కు వినబడడానికి సహాయం దయచేయి. వారు లేఖనాలు చదువుతున్నప్పుడు దినదినము వాక్యములోంచి అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయి. నీవిచ్చిన అధికారమును బట్టి, నీవిచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి యేసు క్రీస్తు నామములో వీరి మీద ప్రవచిస్తున్నాం ప్రభువా. యేసు నామములో వీరికి దర్శనములు కలుగును గాక. యేసు నామములో వీరికి కలలు కలుగును గాక. యేసు నామములో వీరి జీవితాల్లో నూతనమైన విధానములో నీవు చొరబడును గాక. దేవానికి స్తోత్రాలు. సంఘము కన్నీటిని మీరు తుడవండి ప్రభువా. వారిని ఒంటరిగా కూర్చుంటే దుఃఖమే ప్రభువా. వారితో మీరు మాట్లాడండి, వారు నడిపించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రభు బలలో పాల్గొనబోతున్నాం.